Hi, hello viewers and dear students. Today I'm going to discussing with you about the grievance redressal. This is the second part. Already I present my discussion in the first part. In the first part, in the first part we discussed about the grievance redressal. In that first part we learned about the what is grievance and what are the ways to resolve the redressal grievance of the employees. In that methods we learn to come across. First method is open door policy. Second one is step ladder method. These are the two methods are there to redressal the grievance of employees. ముందు పార్ట్లో కార్మికుల యొక్క సమస్యలు, కార్మిక సమస్యల యొక్క నిర్వచనం, వాటి పరిష్కారానికి ఉన్న రెండు రకాల పద్ధతులను మనం మొదటి వీడియోలో చర్చించడం జరిగింది. ఆ రెండు మెథడ్లో మొదటిది ఓపెన్ డోర్ పాలసీ. ఈ ఓపెన్ డోర్ పాలసీలో బాధిత కార్మికుడు, ఉద్యోగి ఎవరైనా తనకు ఎదురైన సమస్యను పరిష్కరించుకోవడానికి నేరుగా ఉన్నత ఉద్యోగిని లేదా యాజమాన్యాన్ని కలిసి తన సమస్యను నివేదించడం, తద్వారా తన సమస్యను పరిష్కరించుకోవడం, అది మొదటి పద్ధతి. దాన్ని ఓపెన్ డోర్ పాలసీ అని అంటాం. రెండవది స్టెప్ ల్యాడర్ పాలసీ. ఈ రెండవ పద్ధతిలో కార్మిక సమస్యను పరిష్కరించడానికి క్రమ పద్ధతిని అనుసరించడం. దీంట్లో మొదటగా కార్మికుడు తన సమస్యను తన తక్షణ అధికారికి నివేదించడం. ఒకవేళ తన తక్షణ అధికారి ద్వారా తన సమస్య పరిష్కారం కానట్లయితే తన సమస్యను డిపార్ట్మెంట్ హెడ్కి నివేదించడం. అక్కడ కూడా ఆ పరిష్కారానికి సంతృప్తి చెందనట్లయితే కార్మికుడు లేదా ఉద్యోగి ఉన్నత ఉద్యోగికి తన సమస్యను నివేదించడం. ఈ విధంగా సమస్య పరిష్కారానికి ఒక క్రమ పద్ధతిలో ప్రయత్నం చేయడాన్ని స్టెప్ ల్యాడర్ పద్ధతి అని అంటాం. ఈరోజు మనం ఉద్యోగుల యొక్క సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, దాంట్లో ఉన్న వివిధ దశలు, అలాగే భారతదేశంలో పారిశ్రామిక వివాదాల్లో కార్మిక సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకుంటున్నామో నేర్చుకోబోతున్నాం. Now, how to handle an employee grievance. ఉద్యోగుల యొక్క సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అని చూస్తే, మొదట ఎస్టాబ్లిష్
whether the grievance needs to be resolved formally or informally. కార్మికుడు ఎదుర్కొంటున్న సమస్యను మామూలు పద్ధతిలో కానీ అధికారిక పద్ధతిలో కానీ లేదా అనాధికారిక పద్ధతిలో కానీ పరిష్కరించవచ్చో ముందు నిర్ణయించాలి. అంటే చిన్న సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు తక్షణ అధికారి లేదా ఏ ఉన్నతాధికారి అయినా చిన్న జోక్యం ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటే పరిష్కరించవచ్చు. అప్పుడు ఆ పరిష్కారం ఇన్ఫార్మల్ ఎంప్లాయీ గ్రీవెన్స్ రిడ్రెసల్గా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఆ సమస్యను అధికారికంగా పరిష్కరించవలసి వస్తే అందులో తప్పనిసరిగా ఉన్నత ఉద్యోగులు లేదా యాజమాన్యం జోక్యం అవసరమైనట్లయితే అప్పుడు అది ఫార్మల్ పద్ధతిలో పరిష్కరించవలసి ఉంటుంది. అది మొదటిది. రెండవది, చూజ్ అన్ అప్రోప్రియేట్ మేనేజర్ టు డీల్ విత్ ద గ్రీవెన్స్. మేనేజ్మెంట్ కార్మిక సమస్యను పరిష్కరించడానికి దానిపై అవగాహన ఉన్నటువంటి ఒక మేనేజర్ను నియమించవలసి ఉంటుంది లేదా ఎంపిక చేయవలసి ఉంటుంది. థర్డ్ వన్, క్యారీ అవుట్ ఎ ఫుల్ ఇన్వెస్టిగేషన్ అండ్ గ్యాదర్ ఆల్ రిలవెంట్ ఎవిడెన్స్, సెండింగ్ ఇట్ టు ద ఎంప్లాయీస్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ద మీటింగ్. కార్మికుడు నివేదించినటువంటి సమస్యకు సంబంధించిన పూర్తి పరిశోధన చేసి దానికి తగినటువంటి సాక్ష్యాధారాలను సేకరించడం, ఆ సేకరించినటువంటి ఆధారాలను ఆ ఉద్యోగికి ముందుగానే పంపించడం అనేది మూడో దశలో చేయవచ్చు. నాలుగో దశలో అరేంజ్ ద గ్రీవెన్స్ మీటింగ్, ఇన్వైటింగ్ ద ఎంప్లాయీ అండ్ రిమైండింగ్ దెమ్ ఆఫ్ their statutory right to be accompanied. మూడో దశలో ఒక మీటింగ్, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశ వివరాలను ఉద్యోగికి తెలియజేసి సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఐదవ దశలో మేక్ ష్యూర్ అక్యురేట్ నోట్స్ ఆర్ టేకెన్ త్రూ అవుట్ బై ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. సమావేశం నిర్వహించే క్రమంలో ఆ సమావేశానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ని రికార్డు చేయవలసి ఉంటుంది. అలా రికార్డు చేసే వ్యక్తి ఈ సమస్యతో సంబంధం లేని వ్యక్తి అయి ఉండాలి. అంటే ఆ సమావేశంలో జరిగిన సమావేశ వివరాలన్నింటినీ కూడా రికార్డు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆరో దశలో గివ్ ద ఎంప్లాయీస్ ద ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ దేర్ గ్రీవెన్స్ అండ్ వాట్ దే వుడ్ లైక్ ద అవుట్కమ్ టు బి. ఆరో దశలో ఆ ఉద్యోగి తన సమస్యను వివరించుకునేటువంటి అవకాశం అతనికి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా ఉండాలో, అతను ఏం కోరుకుంటున్నాడో చెప్పుకునే అవకాశం, వివరించే అవకాశం ఉద్యోగికి, కార్మికుడికి ఇవ్వవలసి ఉంటుంది. ఏడవ దశలో అడ్జర్న్ ద మీటింగ్, కన్సిడర్ ద ఎవిడెన్స్ బిఫోర్ మేకింగ్ ఎ డిసిషన్. అవసరమైతే ఆ సమావేశాన్ని మరొక్కసారికి వాయిదా వేసి ఈలోపు సేకరించినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించి
ఒక నిర్ణయం చేసుకునేందుకు, ఒక నిర్ణయం తీసుకునేందుకు సమావేశాన్ని వాయిదా వేయవచ్చు. 8వ దశలో ఇన్ఫార్మ్ ద ఎంప్లాయీస్ ఇన్ రైటింగ్ ఆఫ్ ద డిసిజన్. Inform the employee in writing of the decision. Explain how and why the decision was reached. ఈ దశలో తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగికి తెలియజేయవలసి ఉంటుంది. అలా తెలియజేసి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, ఎట్లా తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఉద్యోగికి తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. 9వ దశలో నోటిఫై ద ఎంప్లాయ్ ఆఫ్ ది రైట్ టు అపీల్ అగెయిన్స్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ద గ్రీవెన్స్ ప్రొసీజర్. అలాగే ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయం పట్ల సంతృప్తి చెందనట్లయితే దాన్ని పరిష్కారానికి, సరైన పరిష్కారానికి దాన్ని అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్న విషయాన్ని ఉద్యోగికి తెలియజేయవలసి ఉంటుంది. భారతదేశంలో కార్మిక సమస్య పరిష్కార విధానం ఎట్లా ఉందో మనం గమనిస్తే, ముందుగా 15వ జాతీయ కార్మిక సదస్సులో కార్మిక సమస్య పరిష్కారానికి ఒక నమూనా రిడ్రెసల్ ప్రొసీజర్ ఉండాలని నిర్ణయించడం జరిగింది. పారిశ్రామిక సంబంధాల్లో కార్మిక సమస్యల పరిష్కారానికి ఒక నమూనా పరిష్కార విధానాన్ని 15వ జాతీయ కార్మిక సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 4 దశల్లో కార్మిక సమస్య పరిష్కారానికి ఆ సమావేశం ఒక నమూనాను సూచించడం జరిగింది. ఆ నమూనా ప్రకారం మొదటి దశలో స్టెప్ 1, ఇన్ ద ఫస్ట్ స్టెప్ grievance submitted to the departmental representative, who is the representative of management. He has to give his answer within 48 hours. ఆ నమూనా ప్రకారం మొదటి దశలో యాజమాన్యం నియమించినటువంటి యాజమాన్యం తరపున ప్రతినిధులకు సమస్యను నివేదించడం జరుగుతుంది. ఆ ప్రతినిధులు సమస్యను 48 గంటల్లోగా దానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇక రెండవ దశలో ఇఫ్ ద డిపార్ట్మెంటల్ రిప్రజెంటేటివ్ ఫెయిల్స్ టు ప్రొవైడ్ ఏ సొల్యూషన్, ఈ యాజమాన్యం తరపు ప్రతినిధి ఆ సమస్యను కనుక పరిష్కరించలేకపోతే the aggrieved employee can take his grievance to head of the department. నిర్ణీత 48 గంటల్లో యాజమాన్యం తరపు ప్రతినిధి కనుక దాన్ని పరిష్కరించలేకపోయినట్లయితే ఆ బాధిత కార్మికుడు లేదా బాధిత ఉద్యోగి తన సమస్యను శాఖ అధ్యక్షుడికి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కు తన యొక్క సమస్యను నివేదించుకోవచ్చు. హూ హ్యాస్ టు గివ్ హిస్ డిసిషన్ విత్ ఇన్ 3 days. శాఖ అధ్యక్షుడు లేదా డిపార్ట్మెంట్ హెడ్ ఆ సమస్య పైన తన నిర్ణయాన్ని 3 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. అంటే సమస్యను 3 రోజుల్లోగా పరిష్కరించవలసి ఉంటుంది. ఇది రెండవ దశ. మూడవ దశలో ఇఫ్ ద అగ్రైవ్డ్ ఎంప్లాయీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డిసిజన్ ఆఫ్ డిపార్ట్మెంటల్ హెడ్, ఈ కెన్ టేక్ ద గ్రీవెన్స్ టు గ్రీవెన్స్ కమిటీ. డిపార్ట్మెంట్ హెడ్ 3 రోజుల్లోగా ఆ
ఆ వివాదానికి తగిన పరిష్కారం చూపనట్లయితే కార్మికుడు తన సమస్యను గ్రీవెన్స్ కమిటీకి నివేదించుకునే అవకాశం ఉంటుంది. ద గ్రీవెన్స్ కమిటీ మేక్స్ ఇట్స్ రికమెండేషన్ టు ద మేనేజర్ వితిన్ 7 days ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రిపోర్ట్. కార్మికుడు ఇచ్చిన సమస్య పరిష్కారానికి డిపార్ట్మెంట్ కమిటీ లేదా గ్రీవెన్స్ కమిటీ ఏం చేయవలసి ఉంటుందంటే 7 రోజుల్లోగా తన యొక్క నివేదికను ఆ సంస్థ మేనేజర్కు అందించవలసి ఉంటుంది. The final decision of the management on the report of grievance committee must be communicated to the aggrieved employee within 3 days of the receipt of report. గ్రీవెన్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్పై తన చర్యల్ని లేదా తన నిర్ణయాన్ని 3 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. An appeal for revision of final decision can be made by the worker if he is not satisfied with it. ఒకవేళ మేనేజర్ తీసుకున్న నిర్ణయంతో గనుక కార్మికుడు సంతృప్తి చెందనట్లయితే the management must communicate its decision to the worker within 7 days. మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయంతో సంతృప్తి చెందనట్లయితే సమస్యను పునఃసమీక్షించమని రివ్యూ చేయమని కోరేటువంటి హక్కు కార్మికుడికి ఉంటుంది. అలా రివ్యూ చేయవలసినటువంటి నిర్ణీత కాలం మరొక 7 రోజులు. మళ్ళీ ఈ 7 రోజుల్లో మేనేజ్మెంట్ తన డెసిజన్ను రివ్యూ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక 4వ దశలో ఇఫ్ ద గ్రీవెన్స్ స్టిల్ రిమైన్స్ అన్సెటిల్డ్, 7 రోజుల్లో తిరిగి మళ్ళీ 7 రోజుల్లో ఆ సమస్యను కనుక పరిష్కరించినట్లయితే ద కేస్ మే బీ రెఫర్డ్ టు ద వాలంటరీ ఆర్బిట్రేషన్. రివ్యూ చేసిన తర్వాత కూడా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి చెందనట్లయితే ఆ ఉద్యోగి దాన్ని స్వచ్ఛంద మధ్యవర్తిత్వానికి అంటే థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్కి నివేదించుకునే అవకాశం కార్మికుడికి ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ అంటే లేబర్ కమిషనర్ లేదా గవర్నమెంట్ తరపున ప్రతినిధులు ఆ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించవలసి ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో కార్మిక వివాదాలను పరిష్కరించుకునేటువంటి ఒక మోడల్ని 15వ అంతర్జాతీయ కార్మిక సమావేశం సూచించడం జరిగింది. ఈ విధంగా 4 దశల్లో కార్మిక వివాదాల పరిష్కారానికి అదొక నమూనాను ప్రతిపాదించడం జరిగింది. దీంతో మనం కార్మిక వివాదాలు ఎంప్లాయీ గ్రీవెన్స్ అంటే ఏంటి, ఆ కార్మిక వివాదానికి ఉన్నటువంటి వివిధ రకాల పద్ధతులు ఏంటి, మనం ఈ వీడియోలో అంతకుముందు వీడియోలో ఓపెన్ డోర్ పాలసీ మెథడ్, స్టెప్ ల్యాడర్ మెథడ్, 2 రకాల మెథడ్ని మనం చర్చించడం జరిగింది. అలాగే గ్రీవెన్స్, హౌ టు హ్యాండిల్ ద గ్రీవెన్స్, కార్మిక వివాదాలని ఎట్లా పరిష్కరించాలి, అలాగే భారతదేశంలో ఉన్న కార్మిక వివాద ప్రక్రియ ఎలా ఉంటుంది, వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.